నమో వెంకటేశాయ. తిరుమల తరవాయి భాగం స్కిప్ చేయకుండా అందరు శ్రద్ధగా వినాలండి. అంజనాద్రి గురించి తెలుసుకుందాం. మొదటగా అంజనా వ్రత మాస్తాయా పుత్రం ప్రాపగిరీశ్వరే దంజనశైలో ఎం లోక విఖ్యాతి కీర్తిమాన్. అంజనాదేవి వ్రతాన్ని ఆచరించి పుత్రుడును పొందిన పర్వతం కనుక అంజనాద్రిగా లోకంలో విఖ్యాతి పొందింది. వృషాద్రి గిరావస్మిన్ స్తవస్తేసే ధర్మోపి స్వాభిభూతే తస్మాతాహ వృషాద్రిం తం మనయో వేద పారగా. ఓ ధర్మదేవత, నీకు ఎప్పుడు కష్టం కలుగుతుందో అప్పుడు నేను అవతరించి నిన్ను కాపాడుతానని వరాన్ని ప్రసాదించాడు. ధర్మదేవత తపమాచరించిన పర్వతము వృషాద్రిగా పిలువబడేను. శేషాద్రి యోజనత్రయ విస్తారాం 30 యోజనం మాయతం శేషాకారం హరిష్మేషం శేషికా సర్వదేవానాం. 3 యోజనములు విస్తారము 30 యోజనములు పొడుగు కలిగి శేషకృతితో ఈ గిరి విరాజిల్లుతున్నది కనుక ఇది శేషాద్రిగా ప్రసిద్ధి చెందినది. గరుడాద్రి ఆగతం గరుడం వీక్షస్థాపహే ఏహ గగేశ్వరాం ఇత్యువాచ హరిస్తో స్థాపయామప తం తదా. శ్రీ వైకుంఠం నుండి గరుడును ఈ పర్వతాన్ని తీసుకురావడం వల్ల ఈ గిరికి గరుడాద్రి అని ప్రసిద్ధి వచ్చింది. తీర్థాద్రి తీర్థాద్రి ప్రాహవృత్తమ తీర్థమయమగుటచే తీర్థాద్రి అని పేరు కలిగి ఉన్నది. శ్రీనివాసాద్రి యత కదాచిత్ దేవానాం శ్రీనివాస ఇహ భవో శ్రీనివాసగిరిం ప్రాహుస్మస్మాం దేనాం దివోకస. ఒకనొక సమయాన దేవతలకి శ్రీనివాసుడు ఇక్కడ ప్రత్యక్షమయ్యాడు. అందువల్ల దేవతలు ఈ కొండను శ్రీనివాసగిరి అని పిలిచారు. చింతామణిగిరి త్రేతాయుగమున దశరథుడు స్వామి పుష్కరిణిలో స్నానమాచరించి శ్రీహరిని 4 శ్లోకాలతో స్తుతించగా అంతటా శ్రీహరి స్థుతికి సంతసించి 4 కుమారులు కలిగేటట్లు వరాన్ని అనుగ్రహించాడు. అందుకే చింతితస్యాతు చింతామణిమం విదు. చింతించిన దానినంతను ఇచ్చుటచే చింతామణిగిరి పిలువబడుచున్నది. వృషభాద్రి వృషభాసురుని తపస్సుకు సంతసించి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం కాగా అంతటా వృషభాసురుడు స్వామివారితో కేశవానంత గోవింద శ్రీనివాస సురోత్తమ నచ మోక్షం చ స్వర్గం పారమేశ్వపదం హరే నయానే జగతాం నాథ యుద్ధ భిక్షాం చ దేహిమే దశావతార విద్వే శృతస్తే విక్రమో హరే కేశవ అనంత గోవింద శ్రీనివాస దేవాదిదేవ. నేను మోక్షమును స్వర్గమును బ్రహ్మలోకమును అభిలషింపను. నాకు యుద్ధము ప్రసాదింపుము. నీ పరాక్రమమును దశావతార వైభవమును వింటిని అని పలుకగా శ్రీమన్నారాయణ వృషభాసునితో యుద్ధం చేసి విశ్వరూపం ధరింపచేసి చక్రాయుధముతో సంహరింతునని పలుకగా అంతటా రాక్షసుడు స్వామి నీ చక్ర మహత్యమును ఇదివరలో విని ఉంటిని. ఈ చక్రముచే సంహరింపబడిన నేను మోక్షమును అలంకరింతును అని పలికి శ్రీవారి పాదములను సృష్టించి వరం మాయుచే వృషభాశైలో మదబిదోస్థితి ప్రభు ఈ పర్వతమును నా పేరును పిలువబడు కాక అని ప్రార్థించెను. కావున ఈ పర్వతమును కృతయుగమున వృషభాద్రి అను నామముతో వ్యవహరింపబడెను. వరాహ పురాణంలో శ్రీవారు వేటగాడు రూపమున వృషభాసురుని సంహరించెను. వరాహాద్రి భూమిని ఉద్ధరించదలిచి శ్రీహరి వరాహావతారమున సముద్రంలో నిన్న హిరణ్యక్షుని సంహరించి భూమిని ఉద్ధరించాడు. శ్రేష్టమైన పర్వతమునందే ఉండదలిచి గరుత్మంతుని పిలిపించి లోకానుగ్రహ కాంక్షతో క్రీడాద్రిని భూమికి తెప్పించాడు. యజ్ఞ వరాహమూర్తి భూదేవిని ఒడిలో ఉంచుకొని క్రీడాద్రిపై నిలవేయున్నాడు. వరాహాద్రి వరాహక్షేత్ర లక్ష్మత నాటి నుండి వరాహక్షేత్రం అవ్వడం వల్ల ఈ క్రీడాద్రి వరాహాద్రిగా కొనియాడబడుతుంది. జ్ఞానాద్రి
సనకనంద నాదులచే జ్ఞాన యోగులకు, వశిష్ఠాది సప్తర్షులకు, దిక్పాలకులకు, బ్రహ్మాది సకల దేవతలకు జ్ఞానమయ ఉపాసనకు నిలయమైన క్షేత్రం కనుక జ్ఞానాద్రిగా పేర్కొనబడింది. తిరుమల సర్వాయ భాగం నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.